సర్వేర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 17న తేజేశ్వర్ను ల్యాండ్ సర్వే పేరుతో నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ఇంట్లోంచి బయటకు పిలిచారు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ పట్టుకుని రాజు, పరశురాం కత్తితో పొడిచారని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ కడుపులో కత్తితో పొడిచాడన్నారు. చనిపోయిన తర్వాత కర్నూలు శివారులో మృతదేహాన్ని పడేశారు. డెడ్ బాడీని చూసిన తర్వాత సుపారీ బ్యాచ్కి 2 లక్షలు ఇచ్చాడు తిరుమలరావు. మర్డర్కు ముందు రోజు 20 లక్షల బ్యాంక్ నుంచి డ్రా చేశాడు తిరుమలరావు. హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లద్దాఖ్ వెళ్లేందుకు తిరుమలరావు ప్లాన్ వేసుకున్నాడు. ఐశ్వర్యతో పరిచయం తర్వాత భార్యను చంపేందుకు కూడా తిరుమలరావు స్కెచ్ చేసినట్టు చెబుతున్నారు పోలీసులు. తిరుమలరావుకి ఇప్పటికే పెళ్లైంది. సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లల్ని కనాలని భావించాడు. ఇద్దరు వెళ్లి లడాఖ్లో సెటిల్ కావాలనుకున్నారు. హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య. ఈ కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమలరావు కోసం 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది ఆగింది. ముందుగా అనుకున్నట్టు లద్దాఖ్ వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.